సీమ గర్జన టీవీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అందరికీ నమస్కారం. గత వారం అంశం మీద చర్చ జరిగింది. కొంతమంది ఫోన్లు చేసి యువత ఒక గోల్ పెట్టుకోవాలి, లక్ష్యం పెట్టుకోవాలంటే ఏం చేయాలి అనే అంశం మీద సుధా గారిని అడగమన్నారు. మళ్ళీ వాళ్ళకి ఫోన్లు చేసి మేడం ఇట్లా మీరు చెప్పాలని అడిగారు. వస్తాను సార్ అని చెప్పారు. మన స్టూడియోకి రావడం జరిగింది. నమస్కారం అమ్మా. నమస్తే సార్. యువత ఎదగాలని కోరిక ఉంటుంది. దారిలో పోయేటప్పుడు ఎన్నో ముళ్ళబాటలు, గాజు పెంకులు ఇవన్నీ ఉంటాయి. కానీ తన లక్ష్యం ఏంటో ఒకటి ఉంటుంది. ఏంటి, నేను అక్కడికి పోవాలి. అలా అని ఆగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటే, తీసుకుని పోతే దారి పడుతుంది కదా అని ఒక అడుగు ముందుకు వేసేవాళ్ళు. అంటే ఇంకోటి ఏంటంటే గోల్ సెట్టింగ్, లక్ష్యం కోసం యువత ఏం చేయాలి, మీకున్న అనుభవాన్ని చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రథమంగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి అందరికీ. సో ఈరోజు సార్ మంచి టాపిక్ మీద మనం ఈరోజు చర్చిద్దామని చెప్పారు. సో గోల్ సెట్టింగ్ అనేది చాలా అవసరం అండి అందరికీ. అంటే యువతకే కాదు, ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం అనేది ఉండాలి. అంటే ఆడవాళ్ళకి కావచ్చు, మగవాళ్ళకి కావచ్చు, ఏ వయసు వాళ్ళకైనా, చదువుకున్న వాళ్ళకైనా, చదువు రాని వాళ్ళకైనా ఒక లక్ష్యం అనేది ఉండాలి. జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ఆ తపన అనేది ఉండాలి. సో యువత అంటే ఎప్పుడు లక్ష్యం అనేది, ఒక గోల్ని ఎప్పుడు సెట్ చేసుకోవాలి అంటే చిన్న వయసు నుంచే పిల్లలకు అలవాటు చేయాలి గోల్ సెట్టింగ్ అనేది. తల్లిదండ్రులు, స్కూల్లో టీచర్స్ కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వాళ్ళు ఒక చిన్న అంటే వాళ్ళకున్న చిన్న చిన్నవే కోరికలు కావచ్చు, దాన్ని వాళ్ళకు అది అంటే ప్రేరణ కల్పించాలి, అలవాటు చేయాలి చిన్న వయసు నుంచే. సో ఆ లక్ష్యం వాళ్ళు రాసుకున్నప్పుడు అది ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళకు అది దాన్ని సాధించగలరు. లక్ష్యంని మళ్ళీ మార్చుకోవాలి. అది సాధించిన తర్వాత మళ్ళీ కొత్త లక్ష్యంని, కొత్త గోల్ని వాళ్ళు రాసుకొని సెట్ చేసుకోగలగాలి. సో 10th క్లాస్లో మినిమం గోల్ రాసుకున్నట్టయితే వాళ్ళు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారో లైఫ్లో అది ఖచ్చితంగా వాళ్ళు సాధించగలరు. అంటే ఇది ప్రూవెన్ అనమాట. అంటే రీసెర్చ్లో ప్రూవెన్. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక రీసెర్చ్ చేశారనమాట. 1000 మెంబర్స్ స్టూడెంట్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో దాంట్లో మీకు ఎవరికైనా ఒక గోల్ ఉందా, ఒక లక్ష్యం ఉందా అని అడగడం జరిగిందనమాట. సో అప్పుడు 83% ఆఫ్ ద స్టూడెంట్స్ అసలు వాళ్ళకి లక్ష్యమే లేదు, ఒక గోల్ అనేదే లేదు. తర్వాత ఒక 14% ఆఫ్ ద స్టూడెంట్స్ మాకు ఒక గోల్ ఉంది, పలానా లక్ష్యం ఉంది అని చెప్పారు. అందులో మళ్ళీ 3% ఆఫ్ ద స్టూడెంట్స్ వాళ్ళు రిటర్న్గా రాయడం జరిగింది. మాకు పలానా లక్ష్యం ఉంది, ఇది ఈ టైంలో మేము సాధించాలనుకుంటున్నాము అని రాశారనమాట. మళ్ళీ ఒక 10 years తర్వాత అదే స్టూడెంట్స్ మీద రీసెర్చ్ చేయడం జరిగింది. సో వాళ్ళు అంటే మన యూనివర్సిటీ పాస్ అవుట్ అందరూ వాళ్ళు మళ్ళీ ఏ పొజిషన్లో ఉన్నారు, ఎలా ఉన్నారని ఆ 1000 స్టూడెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఫస్ట్ 83% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎలా ఉన్నారంటే వాళ్ళు డెఫిసిట్లో ఉండడము, వాళ్ళకు చాలాని జీతంతో బ్రతకడము, వాళ్ళు ఏది ఒక గుర్తింపు లేకపోవడము. సో అలాంటి లైఫ్ని లీడ్ చేస్తున్నారు. అంటే ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్స్, అప్పులు, ఏదో ఒక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు కుటుంబాలు. సో మిగతా 14% వాళ్ళు వచ్చేసి వాళ్ళ లైఫ్ని కంఫర్టబుల్గా, అంటే ఒక 90% ఆఫ్ ద వాళ్ళు అంటే సెక్యూర్గా ఉన్నారు. అంటే వాళ్ళకు వచ్చే శాలరీ సరిపోతుంది, వాళ్ళు అనుకున్న ఉద్యోగం చేస్తున్నారు, అనుకున్న లైఫ్ స్టైల్ని లీడ్ చేస్తున్నారు. కానీ ఇంకా బెస్ట్గా అయితే ఉండలేకపోయినారు. వాళ్ళలో కూడా ఒక 10% డెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. మిగతా 3%ని తీసుకుంటే ఈ 10% అంటే వీళ్ళకంటే ఇప్పుడు 14% వాళ్ళకంటే 10 times వెల్త్ని వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ కాగలిగినారనమాట. ఎందుకంటే వాళ్ళు రిటర్న్గా రాయడం జరిగింది. సో చిన్నప్పుడు నేను కూడా అంటే చాలామందికి లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ ఉంటాయి. డ్రీమ్ వేరు, గోల్ వేరు. అంటే కలలు కనడం తప్పు లేదు. డ్రీమ్ బిగ్ అనే చెప్తారు చాలామంది. దానికి మనం జిఎస్టీ, ట్యాక్సెస్ ఏం పే చేయాల్సిన పని లేదు. అది ఫ్రీగా కలలు కనొచ్చు. సో అది నెరవేరాలి అంటే కంపల్సరీ రిటర్న్గా రాసుకోవాలి. సో నాకు కూడా ఒక కోచ్ చెప్పారు, ఒక 10 సంవత్సరాల క్రితం నేను రిటర్న్గా రాసుకున్నాను. సో చిన్నప్పుడు లక్ష్యాలు అవి ఉండినాయి. తర్వాత మిడిల్ క్లాస్ వాళ్ళం మనమంతా.
ఇది మనతో కాదు, ఎవరికో అంటే చాలా అల్ట్రా రిచ్ వాళ్ళకే పాసిబుల్, ఇది మన లాంటి వాళ్ళకు సాధ్యం కాదు, అందరు గోల్ని రీచ్ కాలేమని అనుకునేదాన్ని నేను కూడా. ఎప్పుడైతే రిటర్న్గా ఒక 25 గోల్స్ రాయమని చెప్పారో, రాసుకున్న తర్వాత ఈ 10 సంవత్సరాల్లో 15 నుంచి 16 వరకు నేను అచీవ్ కాగలిగినాను. సో వెరీ సూన్ మిగతావి కూడా అచీవ్ అవుతాననే కాన్ఫిడెన్స్ నాకుంది. సో లక్ష్యం అనేది ఎప్పుడు రాసుకోవాలి. సో రాసుకుంటే ఖచ్చితంగా దాన్ని అంటే దానికి ఒక స్మార్ట్ గోల్స్ అని చెప్పేసి అంటారు. స్మార్ట్ అంటే ఇంటలెక్చువల్ అని కాదు, దానికి ఒక మంచి బ్యూటిఫుల్ అబ్రివేషన్ ఉందన్నమాట. స్మార్ట్ అంటే స్పెసిఫిక్, అంటే నీకు ఏం కావాలి, ఒక ఇల్లు కావాలి, ఇల్లు ఎన్ని సెంట్లలో కావాలి, ఏ ఏరియాలో కావాలి, ఎంత బడ్జెట్లో కావాలి, ఎన్ని బెడ్రూమ్స్ ఉండాలి, ఎలా ఉండాలి, ఇంటీరియర్ ఎలా ఉండాలి, ఏ సంవత్సరంలో కట్టించుకోవాలి, ఎంత బడ్జెట్లో అనేది ఒక అవగాహన కంప్లీట్గా ఉండాలి. దాన్ని రిటర్న్గా రాసుకోవాలి. అట్లా స్పెసిఫిక్గా ఒక గోల్ అనేది ఉండాలి. అది కారు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, ఏదైనా సరే. తర్వాత నెక్స్ట్ స్మార్ట్ అంటే మెజరబుల్. అంటే ఇప్పుడు మన సంపాదన 1 లక్ష రూపాయలు నెలకు ఉంటుంది. అదే నేను ఒక 10 కోట్లు పెట్టి ఒక మ్యాన్షన్ కట్టియాలి, లేకుంటే ఒక 5 ఎకరాల్లో నేను ఒక ఫామ్ హౌస్, ఒక ఇల్లు కట్టుకోవాలి ఒక 3 సంవత్సరాలలో, అంటే అది పాసిబుల్లా కాదా అనేది చెక్ చేసుకోవాలి. ఆ బడ్జెట్ నేను సరితూగగలనా, దాన్ని నేను రీచ్ కాగలనా లేదా అని చెప్పేసి మనము మెజర్ చేసుకోగలగాలి. అంటే మనం ఎంత లోన్కి వెళ్ళాలనుకుంటున్నాము, ఈఎంఐలు ఎంత పెట్టుకోవాలి, ఫస్ట్ అడ్వాన్స్ ఎంత పే చేసుకోవాలి, ఇవన్నీ ఒక ప్రణాళిక అనేది ఉండాలి స్మార్ట్లో. నెక్స్ట్ వచ్చేసి అంటే అటైనబుల్. నేను దాన్ని సరితూగగలనా, నేను రీచ్ కాగలనా ఆ టైం బౌండ్ లోపల అని చెప్పేసి దానికి మనం చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలయబుల్, అంటే అది నాకు సాధ్యమా, అనుకూలమా, అసలు నేను చేయగలనా అనేది ఉండాలి. ఇప్పుడు ఒక 10,000 సంపాదిస్తున్న వ్యక్తి నేను వచ్చే సంవత్సరం అంటే ఇప్పుడు జనవరి నుంచి 2026లో నెలకు 1,00,000 రూపాయలు సంపాదించాలనుకుంటున్నాను అంటారు. ఆ గోల్ ఉండడం కరెక్టే, కానీ 10,000 నుంచి 1,00,000 రూపాయలు అట్ ఎ టైం పాసిబుల్లా? అదే 20,000 30,000 అనుకుంటే అది మనకు దగ్గరగా ఉంటుంది మనం కాబట్టి అది రీచ్ కాగలము అని చెప్పేసి మనకు కూడా అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనకు ఉంటుందన్నమాట. అంటే మన సబ్ కాన్షియస్ కూడా మనల్ని నమ్మగలగాలి. సో ఆ విధంగా. తర్వాత టైం బౌండ్. ఇన్ని సంవత్సరాలలో అంటే ఒక 3 సంవత్సరాలలో నేను ఇది సాధించాలి, ఒక 5 సంవత్సరాలలో నేను ఈ ఫారెన్ ట్రిప్ వెళ్ళాలి, ఒక 2 సంవత్సరాలు నేను ఈ కారు కొనాలి, ఇంత నేను అచీవ్ చేయాలి, మా తల్లిదండ్రులకు ఏమైనా చేయాలి, సమాజంకి ఏమైనా చేయాలి, పిల్లల భవిష్యత్తుకి ఏమైనా చేయాలి, ఇంత సేవింగ్స్ చేయాలి, అది ఏదన్నా కావచ్చు. ఆ గోల్ని మనం ఆ టైం బౌండ్ పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా సాధిస్తామన్నమాట. మీరు చెప్తా ఉంటే నాకు గుర్తుకొస్తాను, 20 ఏళ్ళ కిందట మా అమ్మ ఒక మాట అన్నారు, చదువుకున్నావు, ఏదో చేస్తున్నావు, సొంత ఇల్లు అంటూ ఉండాలా, ఎన్నేళ్ళు మన బాడీకి ఉండాలా అని చెప్పేదన్నమాట. మామూలుగా మాట్లాడుతుంటే ఒక రోజు కొద్దిగా ఆవేదనతో మాట్లాడు, అమ్మా నాకు 3 ఏళ్ళు టైమే, నేను ఇల్లు కొని చూపిస్తాను. నిజమా మాట ఇస్తే నేను ఖచ్చితంగా నిలబడతాను కూడా, నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు అది నన్ను పెంచారు అట్లా పట్టుదలతో. సరే రాని 3 ఏళ్లలో సంపాదించిన దానిని ఆదాయ ట్యాక్స్ కట్టాను. మళ్ళీ ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే సంపాదించుకుంటారు, ట్యాక్స్ కట్టరు. మాకు ఒక సంస్థలో పనిచేసినప్పుడు మేము సంపాదించిన దాన్ని ట్యాక్స్ కట్టించడతాం. సార్ మాకు వచ్చే డబ్బు దాంట్లో మళ్ళీ మీరు ట్యాక్స్ కడితే ఎట్లా సార్ అంటే, కట్టాల్సిందే అన్నాడు. అంటే 2 ఏళ్ళు కట్టాను. 3 ఏళ్ళప్పుడు అనుకోకుండా ఎల్ఐసి హౌసింగ్ వాళ్ళు పరిచయం చేస్తూ మాట్లాడితే, మీరు ట్యాక్స్ కట్టేవాళ్ళు కానీ లేదా ఎంప్లాయర్స్ ఉంటే కానీ మేము లోన్స్ ఇస్తాము, ఇల్లు కొనుక్కోవచ్చు, దానికి రుణాలు ఇస్తాము అన్నారు. అట్లా ఆ సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన దాన్ని ట్యాక్స్ కట్టడం వల్ల నేను రిటర్న్స్ చూపించాను, షూరిటీని అడిగారు, ఇచ్చాను, ఇల్లు కొన్నాను. అదే గోల్ అంటే అది నిజం. నేను చెప్తుంటే నాకు అదే గుర్తుకొస్తున్నా. గోల్ అనేది కంపల్సరీ ఉండాలి మనిషికి, కానీ కాకపోచుకొని, కానీ ఎందుకు కాలేదని బాధపడకూడదు అంటారు. చాలామంది యువత ఎట్లుంటారంటే, మీరు చెప్పినట్టు గోల్ ఉంటుంది, రీచ్ కాకపోతే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి? మీకు అందిన సమాచారం మేరకు చాలామంది అంటే ఇప్పుడు గోల్ ఒక లక్ష్యం పెట్టుకుంటారు,
తెలిసిన వాళ్ళు కానీ ఇంట్లో వాళ్ళు కానీ వీడేదో పిచ్చోడు గోల్ రాసుకున్నాడు ఇది పాసిబుల్లా అని కొందరు ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. సో మనము ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో విమర్శించే వాళ్ళని కూడా వాళ్ళు నా గోల్ని అర్థం చేసుకొని నాకు సహకరించాలి అని అనుకోవాలి తప్ప వాళ్ళకి ఎదురుగా మాట్లాడడం కానీ మనం వెనకడుగు వేయడం కానీ చేయకూడదు. చాలామంది అంటే ఇప్పుడు బీటెక్ పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు, డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక లక్ష్యం అనేది లేకుండా అప్పుడు పాస్ అవుట్ అయిపోయినాక 4-5 జాబ్స్ కోసం సెర్చ్ చేసి నీకు ఇంకా ఉద్యోగం రాలేదా అని పక్కన వాళ్ళు అంటుంటే దానికి హేళనగా తీసుకొని సూసైడ్లు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది సమాజంలో చూస్తూ ఉన్నాం. సో అలా కాకుండా నా లక్ష్యం ఇది, మా తల్లిదండ్రుల కోసం సమాజం కోసం నేను ఏదైనా చేయాలి అంటే ఇప్పుడు ఒక బిడ్డ పుట్టినప్పుడు ఊపిరితో పుడతారు, పేరు అనేది ఉండదు. చనిపోయినాక ఊపిరి ఉండదు, పేరు అనేది ఉంటుంది. కానీ మనం బ్రతికినప్పుడు మన పేరు చిరస్థాయిగా నిలబడేలాగా బ్రతకాలి. ఆ లక్ష్యం ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. మనం సమాజానికి అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. తల్లిదండ్రులకు మనం ఏదైనా చేయాలి, మన కుటుంబంకి చేయాలి, నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి, సమాజానికి ఏమన్నా తిరిగి ఇవ్వాలి. ఇవి ఖచ్చితంగా పెట్టుకుంటే అలాంటి ఆలోచనలు కూడా రావు, డెఫినెట్గా రావు సార్. నేను చాలామందిని లక్ష్యం పెట్టుకున్న వాళ్ళంటే ఒక గోల్ అనుకున్నాక దాన్ని రిటర్న్గా రాసుకున్నాక సాధించిన వాళ్ళని లైవ్ ఎగ్జాంపుల్స్ నేనే చాలామందిని చూసినాను నా కెరియర్లో. అంటే ఇప్పుడు హైదరాబాద్లో పలానా హైటెక్ సిటీలో పలానా ఫ్లోర్లో అంటే హైట్స్లో ఒక ఫ్లాట్ కావాలి, ఇంత బడ్జెట్లో ఉండాలి, ఇలా అనుకున్నాక వాళ్ళు మర్చిపోయినారు కూడా వాళ్ళ గోల్ని, వాళ్ళు అనుకున్న డ్రీమ్ని మర్చిపోయినారు. కానీ అది తీసుకున్న తర్వాత దాన్ని పొందిన తర్వాత గుర్తు చేసుకుంటే ఓహో పలానా టైంలో ఒక 10 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం నేను అనుకున్నాను కదా, నేను దీన్ని సాధించగలిగినాను. కొందరు ఏదైనా బిజినెస్ గురించి కూడా అంటే పలానా బిజినెస్ చేయాలి అని ఉంటుంది, అది మర్చిపోయి ఉంటారు. యాదృచ్ఛికంగా వాళ్ళకి అలాంటి అవకాశం వచ్చి ఆ బిజినెస్ కూడా చేసి దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో నేను కూడా ఒక ఎగ్జాంపుల్. సో అలా చాలామందిని నేను చూశాను కూడా. కాబట్టి మనము అంటే ఇంటెన్షన్ కరెక్ట్గా ఉందనుకోండి, మనకు భగవంతుడు కానీ ప్రకృతి కానీ సహకరిస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు జనరల్గా నేను చదువుకున్న వాడికి ఉద్యోగం ఉంటేనే బతకగలుగుతాడు, చదువురాని వాడు ఏ పని చేసుకున్నా బతకగలుగుతాడు ఖచ్చితంగా సార్. అయితే కొంతమంది నేను యువత గురించి పేపర్ మీడియాలో చూస్తున్నప్పుడు ఏంటంటే నాకు ఉద్యోగం రాలేదనో, ఇంటి పక్కన వాళ్ళు మీ వాడు చదువుకున్నాడు ఏం ఉద్యోగం రాలేదా మా వాడి అని చెప్తుంటారు, మాటలు చెప్తుంటారు. వాళ్ళకి పని పాటు ఉండదు. దానిని మనం నెగిటివ్గా తీసుకుంటున్నాం. అంతే అనేలాంటి ఏమవుతుంది ఆలోచనలో మనం వాడు అన్నాడని బాధపడుతూ ఇంట్లో వాళ్ళు చూడు పక్కింటి ఆవిడ ఇట్లా అనింది పలానా ఇట్లా అన్నాడని బాధపడుతూ ఎంతోమంది ఉంటారు. కాబట్టి నేనేమనుకుంటున్నాను అంటే యువత తన చదువుకు ఒక అయితే దానికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా సార్. సద్వినియోగం చేసుకోగలిగితే ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి, అంతే. మీరు చెప్తున్నది అదే. ఖచ్చితంగా సార్. ఏది కూడా మనసుకు తీసుకోకుండా లక్ష్యం వైపే నీ దృష్టి ఉండాలి. అది కూడా గుర్తుకొస్తుంది. పాండవులకి శిక్షణ ఇచ్చేటప్పుడు భీముడు నీకేం కనబడుతుంది అంటే ఫలానా కనబడుతుంది, దుర్యోధనుడికి ధర్మరాజుకి కనబడుతుంది, అట్లా అంటే అర్జున నీకేం కనబడుతుంటే పక్షి గుడ్డు మాత్రం కనబడుతుంది. తన లక్ష్యం అంతే. అదే ఆ లక్ష్య దిశ కోసం ఎన్ని ఆటంకాలు ఉన్నా మనం దానిని అడుగులు వేయాలి తప్ప ఆగిపోకూడదు యువత అనేది నా ఆలోచన. ఖచ్చితంగా. పేపర్ వేసినవాడు ఎంతో స్థాయి ఎదిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాయకులు ఉన్నారు. అబ్దుల్ కలాం గారు ఉన్నారు, ఎదిగారు. మళ్ళా ఛాయ్ అమ్ముకుంటున్న వ్యక్తి, ఛాయ్ సప్లై చేసే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రి అయినారు. అంటే మనం అవన్నీ డిగ్నిటీ ఆఫ్ లేబర్. మనం చదివిన చదువుకు మనం చేసే పనులకు కొన్నిసార్లు కుదరవు, కానీ అవకాశాలని సద్వినియోగం చేసుకోవాలని నా అభిమతం. మీరు చెప్పే మాటల్లో నాకు అంత పూర్తిగా అర్థమేంటంటే లక్ష్యం ఒకటే ఉండాలి, దిశగా అడుగులు వేయాలి తప్ప మనోవేదానికి గురి కాకుండా ఉండాలనేది మీరు చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది. అయితే చాలామంది నాకు సమయాన్ని కూడా వృధా చేస్తున్నారు. ఏదో చాటింగ్లోనో ఇంకోటనో లగ్జరీగా అలవాటు పడిపోయి తల్లిదండ్రులు బాగా పిల్లలకి ఏం కావాలంటే అది కొనిచ్చేస్తున్నారు. కొనియకపోతే అలిగడము,
దీనికి ఎట్లా బయటపడాలంటారు? అంటే పిల్లలకు మనము నో అని చెప్పడం కూడా అలవాటు చేయాలండి చిన్నప్పటి నుంచి కొన్ని. అంటే స్ట్రిక్ట్గా చెప్పాలి. అంటే వాళ్ళు అన్నీ అలవాటు చేసామంటే నాకు ఏదన్నా నేను సాధించుకుంటాను, నేను అడిగితే కాదనలేరు అని వాళ్ళు కష్టపడే తత్వం అనేది పోతుంది. అంటే ఈజీగా ఏది రాదు అనేది తెలియాలి పిల్లలకు. ఇప్పుడు మొబైల్స్కి చాలామంది అడిక్ట్ అవుతున్నారు, పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా. పెద్దవాళ్ళు ఫాలో అవుతుంటే పిల్లలు ఫాలో అవుతారు, పెద్దవాళ్ళు కూడా మొబైల్స్కి అడిక్ట్ అయినప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా అడిక్ట్ అవుతారు. మనం పిల్లలకు మనము అది ఇంప్లిమెంట్ చేయకుండా పిల్లలకు చెప్పలేము. సో ఇప్పుడు జనరల్గా చూసుకున్నట్టయితే ఎలాన్ మస్క్ చాలా సక్సెస్ఫుల్ పర్సన్, ప్రపంచంలోనే ఆయన చాలా మంచి అంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆ వ్యక్తి మొబైల్ యూజ్ చేసేది కేవలం 18 నిమిషాలు మాత్రమేనంట రోజుకి. సో అన్ని లక్షల వేల కోట్లు సంపాదించి ఎన్నో ఇన్వెన్షన్స్ చేసి ఈరోజు ప్రపంచంలో రికార్డు సాధించిన వ్యక్తి 18 నిమిషాలు మాత్రమే వాడుతున్నాడు మొబైల్ని. అంటే మనము ఎన్ని గంటలు వృధా చేస్తున్నాము పర్ డే. యాక్చువల్లీ మన ఇండియన్ అనాలిసిస్ ప్రకారం కూడా ప్రతి వ్యక్తి 8 నుంచి 10 గంటలు మొబైల్ యూస్ చేస్తున్నారు. అంటే ఒక మొబైల్ నోటిఫికేషన్ రాగానే వాట్సాప్ ఓపెన్ చేసి చూడడము, ఇన్స్టాలో చూడడము, అనుకోకుండా ఒకటి చూడడానికి వెళ్ళి 10 చూడడము. సో టైంని కాలం అంతా దీన్ని ఇలా వృధా చేస్తూ వస్తున్నారు. సో అట్లా ఉన్నప్పుడు మనము మన లక్ష్యాన్ని తొందరగా రీచ్ కాలేము కూడా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సార్ నేను. చాలామందికి బ్రూస్ లీ తెలుసు. సో ఆయన వరల్డ్లోనే ఫేమస్ ఆర్టిస్ట్. సో ఆయన ఏమంటే 1969 ఎండింగ్లో, అంటే 70 సంవత్సరం అనుకుందాం, ఆయన ఒక మై సీక్రెట్ అని ఒక లెటర్ రాసుకున్నారు. ఆయన ఆత్మకథలాగా రాసుకున్నారు. నేను నెక్స్ట్ 10 ఇయర్స్ లోపల ఒక $1 మిలియన్ సంపాదించాలి అని చెప్పేసి. ఆ రోజు అతనికి లేదు ఆ స్థాయి. నెక్స్ట్ 10 సంవత్సరాల లోపల నేను ఈ స్థానంలో ఉండాలి, ఇంత సంపాదించాలి, మొత్తం నా అసెట్ వాల్యూ ఇంత ఉండాలి అని చెప్పేసి రాసుకున్నాడు. సో ఆయన ఒక 4 సంవత్సరాలు చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినాక చూస్తే ఆయన నిజంగా ఆయన ఏదైతే రాసుకున్నాడో మై సీక్రెట్ అనే లెటర్లో అది ఆయన అచీవ్ చేయగలిగినాడు. అంటే $1 మిలియన్ ఆయన సంపాదించగలిగినాడు అతి తక్కువ టైంలో. ఎందుకంటే ఆయన రాసుకున్నాడు కాబట్టి. రాసుకుని దాన్ని ఎదురుగా పెట్టి మనం ప్రతిరోజు మనం చూస్తే ఆ లక్ష్యమే గుర్తొస్తుంటుంది మనకి, ఇంకా వేరే ఏమీ ఆలోచన రాదు. ఆ లక్ష్యం దిశగానే మనం, అంటే రాసుకొని మనం పని చేయకుంటే కూడా అది వర్కౌట్ కాదు. దానికోసం మనం కృషి చేయాలి నిరంతరం. 24/7 నిద్రలో కూడా మనకు ఆ లక్ష్యం గురించే మన ఆలోచన ఉండాలి. సో రీసెంట్గా చాలామందికి వైరల్ అయింది. ముంబైలో అంటే ఒక 30 సంవత్సరాల క్రితం సైకిల్లో ఇంటింటికి పాలు అమ్మే వ్యక్తి అనమాట. సో ఆ వ్యక్తి పాలు అమ్మినప్పుడు అంతా అంటే జుహూ బీచ్ ఆ సరౌండింగ్లో అంతా పాలు అమ్మేవాడు. సో షారుఖ్ ఖాన్ ది మన్నత్ ఆయన బిల్డింగ్ చూసినప్పుడు, ఇల్లు చూసినప్పుడు ఇలాంటి వ్యక్తితో నేను బిజినెస్ చేయాలి అని అనుకున్నాడు, బలంగా అనుకున్నాడు. ఈరోజు అతను 25,000 కోట్లకు అధిపతి. దుబాయ్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు. గత 25-30 సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉన్నాడు. అంటే ఒక పాలు అమ్మే వ్యక్తి చదువు రాకపోయినా సక్సెస్ కాకూడదు అనేది ఏం లేదు. సో ఏ రోజు వాళ్ళకు సక్సెస్ ఎలా వస్తుందో చెప్పలేం. అంటే ఇప్పుడు కొబ్బరి బొండంలో కొబ్బరి నీళ్ళు ఎలా వస్తాయంటే చెప్పలేం మనం. సో సక్సెస్ కూడా ఏదో ఒక రూపంలో మనకు రావచ్చు. సో మనం ఆపర్చునిటీని తీసుకోగలగాలి. మనకు సెల్ఫ్ బిలీఫ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నేను ఇది అధిగమించి నేను సాధించగలను అనే దృఢ సంకల్పం అనేది ఉండాలి. సో అది ఉన్నప్పుడు ఖచ్చితంగా సాధిస్తారు. ఆయన ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అంటే షారుఖ్స్ అని ఒక కన్స్ట్రక్షన్ చేసి ఆ ఫ్లాట్స్ వితిన్ 1 వీక్లో అంటే షారుఖ్ ఖాన్ని అంబాసిడర్గా పెట్టుకొని ఆయన సోల్డ్ అవుట్ చేయగలిగినాడు. సో అది ప్రపంచంలోనే రికార్డు సాధించినాడు అతను. సో లక్ష్యం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలండి. యువత కూడా ఇప్పుడు ఏం చేయాలంటే, యువతనే కాదు ప్రతి ఒక్కరు 25లో నేను ఏం సాధించినాను, నేను ఏం చేయలేకపోయినాను అవి రాసుకోండి. 26లో మీ జీవితం ఎలా ఉండాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, అది రిటర్న్గా ఇప్పుడు రాసుకోండి. ఇది మంత్ ఎండ్, మనం ఇయర్ ఎండ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అది రాసుకొని 1వ తారీఖు నుంచి అంటే ఇప్పటి నుంచే మనం దానికోసం కృషి చేసినట్టయితే ఖచ్చితంగా 26లో మనం సాధిస్తాం. సో ప్రతి ఒక్కరికి షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అనేది ఉండాలి. అంటే షార్ట్ టర్మ్ అంటే ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల నేను ఏం అచీవ్ చేయాలి. సో ఒక సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు నేను ఏం సాధించాలి, ఒక 10 సంవత్సరాలు నా జీవితం ఎలా ఉండాలి, నేను ఏం సాధించాలనుకుంటున్నాను అని రాసుకోగలిగితే అది ఖచ్చితంగా రీచ్ అవుతాం. చివరిగా మీరు చెప్పదలుచుకుంది ఏంటి? సో
యువత ఆంగ్ల నూతన సంవత్సరం వస్తుంది కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఒక మేనిఫెస్టేషన్ అనేది చేయండి. అంటే మనకు కొందరు గైడెన్స్ ఇస్తారు, పెద్దలు కానీ ఇంట్లో వాళ్ళు, టీచర్స్. అది లేకపోయినా నేను ఇది చేయాలనుకుంటున్నాను అంటే నేను చేస్తున్న పని మనకు కరెక్ట్ అనిపించినప్పుడు, సో ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా, సో మనము ఆ లక్ష్యంని రీచ్ కావడమే మన దృక్పథంగా పెట్టుకొని అది రిటర్న్గా రాసుకొని, మనం ఎక్కడైతే రోజు చూస్తామో లివింగ్ రూమ్లో కానీ బెడ్రూమ్లో కానీ ఎదురుగా పెట్టుకొని మార్నింగ్ నిద్ర లేసినప్పుడు దాన్ని చూడాలి, దాని మీద వర్క్ చేయాలి, రాత్రి పడుకునేటప్పుడు దాన్ని చూసి పడుకోవాలి. సో చాలామంది మొబైల్లో ఇప్పుడు ఏదన్నా ఒక దయ్యాల సినిమాలు చూస్తారు, సో రాత్రి కళలు అవే వస్తాయి. సో మనం లక్ష్యం గురించి ఆలోచిస్తూ పడుకున్నాం అనుకోండి, అవే కళలు వస్తాయి. దానికి మనము ప్రకృతి కానీ సహకరిస్తుంది మనకు. సో ఆ లక్ష్యంని రీచ్ కావడానికే మీరు ఇప్పుడు కష్టపడినామంటే మన లైఫ్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని చెప్తున్నాను నేను. చాలా సంతోషం అండి. సరే, విలువైన సమయాన్ని కేటాయించి ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా యువత ఎలా ఉండాలి అని దాని మీద చూశారుగా. లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని ఆటుపోట్లు ఉన్నా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆ లక్ష్యం నెరవేరకపోతే ఇంకో ప్రయత్నం చేయడంలో తప్పులేదు, కానీ నిరుత్సాహంతో మనిషి యువత ఉండకూడదు. ఎక్కడ మైనస్ అయినాం దాన్ని తెలుసుకొని ఒక అడుగు ముందుకు వేయాలి, కానీ లక్ష్యాన్ని కూడా ఇష్టంగా మలుచుకోవాలి. ఏదో నేను తీసుకోవాలి ఉండడం తప్పులేదు, కుంగిపోకూడదు. యువత తల్లిదండ్రులు వారి మీద పెట్టుకున్న ప్రేమ అనురాగాన్ని దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలి తప్ప కుంగిపోకూడదు. వారి భావాలని, వాళ్ళు పెట్టుకున్న ప్రేమల్ని మన తుంగలో తొక్కకూడదు. యువత ఆలోచించు, గోల్ సెట్టింగ్ పెట్టుకో, లక్ష్యాన్ని దిశగా అడుగులు వేయండి. అంతేగాని రీచ్ కాకపోతే కుంగిపోవడం అనేది మానుకోవాలి యువత. అప్పుడే ఇంకో ఏదో నీ శక్తికి మించి ఇంకోటి ఏదో ఉందేమో, అందుకే నేను ఆ విధంగా అయ్యుండొచ్చు కూడా. ఒక పాజిటివ్ దృక్పథంతో యువత ఉండాలి అన్నది సుధా గారి మాటల్లో వ్యక్తం అవుతుంది. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. తర్వాత చివరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఒక గోల్ పెట్టుకోలేదు అనుకోండి, మన తల్లిదండ్రుల గోల్ని నెరవేర్చాల్సి వస్తుంది, లేకుంటే సమాజమే మన కోసం ఒక గోల్ని డిసైడ్ చేస్తుంది, నువ్వు ఇది చెయ్యి, ఇది సాధించు అని చెప్పేసి. సో అలా కాకుండా మనకు అంటే పట్టుదలతో నేను ఇది సాధించాలి, నేను అంటే ఇప్పుడు డాక్టరే కావాలి, ఇంజనీరే కావాలని కాకుండా ఒక ఆర్టిస్ట్ కావచ్చు, ఒక సింగర్ కావచ్చు, ఒక డాన్సర్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. అంటే మన ఇంట్రెస్ట్ ఏముంది దేంట్లో అనేది మనము గమనించుకుంటూ ఉండాలి నిరంతరం. సో దానికోసం వర్క్ చేయాలి. నేను ఇది కాలేకపోయినాను అని కుంగిపోకూడదు. సో మనకి దీనికంటే గొప్ప అవకాశం ముందు ఉంది అని దానికోసం మనము కృషి చేయగలగాలి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.